టొబాకో కాంప్లికేషన్స్ గురించి నేను యాజ్ ఎన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయాలేవి మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. మౌత్ ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది స్మోకింగ్కి, చూయింగ్కి మెయిన్ డోర్ కాబట్టి మెయిన్ డోర్ కంట్రోల్లో మేము ఉంటాం కాబట్టి వీ సీ సో మెనీ కాంప్లికేషన్స్. అసలు మేజర్ కాంప్లికేషన్స్ అన్నీ మౌత్, లిప్స్, అరౌండ్ మౌత్, టంగ్, బొగ్గల్లో, పళ్ళు, గొంతు నుంచి కిందకి ఈసోఫేగస్, స్టమక్, తర్వాత అదే ఊపిరితిత్తుల్లోకి, తర్వాత నికోటిన్ ఈ పాయిజన్స్ వలన హార్ట్ యొక్క రక్తనాళాలు నేరో అయిపోయి హార్ట్ అటాక్స్ రావటం, ఇవన్నీ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే నాగేశ్వరరావు గారు ఫర్ ది లాస్ట్ 84లో ఆయన క్లినిక్ స్టార్ట్ చేశారు. 84 ముందు ఆయన స్టూడెంట్గా కూడా ఎంతో చలించిపోయి అన్రికగ్నైజ్డ్ వర్క్ ఆయన చేశారు. అప్పటి నుంచే సమాజానికి ఏదో చేయాలని ఈ క్లినిక్లో ఉండగా కూడా చాలా కార్యక్రమాలు చేశారు. చాలా కాలం నుంచి విత్ హిజ్ ఓన్ ఎక్స్పెండిచర్ హీ హాజ్ బీన్ కండక్టింగ్ సో మెనీ స్ట్రీట్ ప్రోగ్రామ్స్ ఆల్సో. ఈ ఎంతో కొంత చేయాలి, ఈ స్మోకింగ్ని, టొబాకో యొక్క కాంప్లికేషన్స్ని ప్రజల్లో నుంచి పారద్రోలాలనే దృష్టితో ఆయన వంతు తయారు చేస్తున్న సమయంలో ఈ అసలు మెయిన్ ప్రాబ్లమ్ నా దృష్టిలో అంటే మనకు కామన్గా తెలిసింది ఏంటంటే అవైలబిలిటీ. ఒకప్పుడు సిగరెట్ కానీ చుట్ట కానీ కావాలంటే కొంత దూరం నడిచేళ్ళు ఎక్కడో కొనుక్కోవాలి, ఎక్కడో ఉండేది. నౌ ఇట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. అంత లిబరల్గా అవైలబుల్ ఉండటం, ఈ పండించడం కూడా లాభం కోసం వాళ్ళు పండించుకుంటున్నారు కానీ ఇది ఎంత డ్యామేజ్ చేస్తుందో కూడా ఆలోచించట్లా. ఈ పంటల సమయంలోనే ఆల్టర్నేటివ్ క్రాప్కి గవర్నమెంట్ కానీ దీన్ని ఎడ్యుకేట్ చేసి ఎంకరేజ్ చేసి వీళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ఈ పంట యొక్క నష్టాన్ని, ఇది ప్రజల మీద ఎంత నష్టం చేస్తుందో అది ప్రచారం చేసి ఆ పంటనే తగ్గించేస్తే ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు తగ్గించాలన్న ఉద్దేశం. తర్వాత అవైలబిలిటీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవ్రీవేర్ ఇట్ ఈజ్ అవైలబుల్ అండ్ ఇట్ ఈజ్ ఎడిక్షన్ లయబుల్. ఎడిక్షన్ లయబుల్ అంటే ఒక్కసారి 2-3 సార్లు మనం తీసుకుంటే ఇంక అదే తీసుకోవాలనిపించే పరిస్థితికి మనం అలవాటు పడిపోతున్నాం. పిల్లలు చిన్న వయసులో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తీసుకున్నవి తర్వాత అది దాన్ని వీడలేని బంధంగా మారిపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాగేశ్వరరావు గారు అవేర్నెస్ ప్రోగ్రాం ఎంతో కొంత సొసైటీలో చేసి ఈ టొబాకో వలన వచ్చే అనర్థాలని విస్తృతంగా ప్రచారం చేసి దానివలన కొంత రిజల్ట్ ఈ టొబాకోని సేవించకుండా చేయాలనే దృష్టితోటి ఈయన మొదలుపెట్టిన కార్యక్రమానికి మేము కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ ఇస్తూ చేస్తున్నాం. సో ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ ఎంకరేజ్ డాక్టర్ ఓ నాగేశ్వరరావు ఫర్ హీస్ ఎఫర్ట్స్ అండ్ హీస్ టైమ్ and he is spending a lot on this and I thank him.